అసలే ఆనకాలం ఏ తొవ్వలు చూసినా ఇంతింత పొక్కలు అవిటి నిండా నీళ్లు ఏడ మంచిగుందో ఏడ బొందున్నదో సుత తెలవకుంటుంటది. పట్నంలో అంతే ఊర్ల పొంట అంతే. ఇక ఊర్ల ముచ్చట అటెనక చూస్తామాయి గాని ఆనవడితే విశ్వనగర విశ్వరూపం చూస్తారు పట్నం పబ్లిక్ అయితే. ఆఫీసులకు పోవాలన్నా ఇండ్లకు పోవాలన్నా రోడ్ల మీద బండ్లన్నీ ఈదుకుంటా పోవాల్సిందే. ఇవన్నీ మీకు తెలవని కాదు గాని గీ ముచ్చట చూడుర్రిగా. రోడ్ల మీద సంపులు కడుతున్నారు హైదరాబాద్ లో నీళ్లు నింపుతారట. రాజ్భవన్ తవ్వకున్న లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కాడ పనులు చాలా అయినాయి. నీళ్లు నిలిచే 141 ఏరియాలు గుర్తుపడితే 11 జాగాలలో సంపులు కట్టిస్తారట. 20 కోట్లు ఖర్చు అవుతుందట. 3 నెలలు పడుతుందట. ఒక్కొక్క దాంట్లో 10 లక్షల లీటర్లు పడతాయని మున్సిపాలిటీ వాళ్ళు చెప్తున్నారు. వాటర్ అంతా ఇక్కడ హోల్డింగ్ అయ్యేటట్టు, తర్వాత వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ వాటర్ మనము పంపింగ్ చేస్తాము. అంటే వాన ఎల్వంగానే సంపులకు వచ్చిన నీళ్లు నాలాలకు ఇడుస్తారు. సిటీలో శంకు పడితే మత్తడే నాయ మరి. చూస్తుండగానే సడకుల మీద వరదలు, మోరీలు నిండుడు, నాలాలు వంగుడు. ఇక ఇళ్ళకెళ్ళి బండ్లు నడపాలంటే సుక్కలు అగుపడతాయి. మొత్తం ట్రాఫిక్ జామ్లే నాయే. ఆడాడ రోడ్ల కింద సంపులుంటే నీళ్ళు అండ్లకే పోతాయి. ఈ తిప్పలుండయని మనోళ్ళు ఆపొచ్చానా. చెప్తుంటే ముద్దుగానే ఉన్నది కానీ చేసినాక తెలుస్తుంది ఎట్లుంటది అనేది.